ప్రస్తుతం టీడీఎల్పీ కార్యాలయంలో పార్టీ నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజ్యాంగ నేతగా ప్రవర్తించాలి తప్ప అధికార పార్టీకి కేవలం తూతు మంత్రంగా ఉంటే సరైనటువంటిది కాదు. ఈ మొత్తం ఈ ప్రసంగం గవర్నర్ ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బలహీన వర్గాలకు మాత్రము తీవ్ర అన్యాయం జరిగింది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, బడ్జెట్ పెంపు, ఎలాంటి వాగ్దానాలు లేకుండా, నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లేకుండా కేవలం కంటుతుడుపు చర్యలు ఉన్నది. అందుకే ఈ కనీసం ఈ బడ్జెట్ లోపల బీసీల బడ్జెట్ పెంచాలి, బీసీలకు 10,000 కోట్ల బడ్జెట్ పెంచాలి, 20,000 కోట్లతో బీసీ సప్లాన్ పెట్టాలి, అదేవిధంగా 400 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నామక్యావాస్య ఉంది. ఎస్సీ ఎస్టీల యొక్క బడ్జెట్ను జనాభాకు తగ్గట్టు నిర్దిష్టంగా కేటాయించాలి, అదేవిధంగా ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు 16,000 ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా భర్తీ చేయడానికి నిర్దిష్టమైనటువంటి హామీని ప్రభుత్వం తరపు నుంచి రావాలి. అదేవిధంగా మిగతా నిరుద్యోగులకు సంబంధించి మొదటి దశ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఎన్నికలు అయ్యి వచ్చే 2019 వరకు మాత్రం ఇంటికొక్క ఉద్యోగం హామీ నెరవేర్చినాకనే ఎన్నికలకు పోవాలి. ముఖ్యమంత్రి పదే అంటున్నాడు, నేను వచ్చే ఇంటింటికి నెల ఇచ్చినాకనే ఎన్నికలకు పోతారు. ఇంటింటికి నెల ఎవ్వడు అడుగుతలేడు. ఈయననే పదే గోబెల్స్ను మించి మాట్లాడుతున్నాడు. ఈరోజు గోబెల్స్ ఉంటే ఆయన ఓటమిని అంగీకరించేవాడు. కేసీఆర్ ముంగట నేను ఓడిపోయినా అనేవాడు గోబెల్స్ ఉంటే. ఎందుకంటే పదే ఒకే అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడుతున్నాడు. అది సరైన వైఖరి కాదు. అది ఉద్యమకారుడిగా ఎన్నో ఎత్తులు వ్యూహాలు అన్నినో మేము గౌరవించినాం. ఇప్పుడు ఒక పాలకుడిగా ధర్మాన్ని, సత్యాన్ని, నీతిని పాటించుమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పాలకుడు ధర్మాన్ని పాటించాలి, న్యాయాన్ని పాటించాలి, సత్యాన్ని పాటించాలి తప్ప గోబెల్స్ లేక, మ్యాక్వేలి లేక పరిపాలిస్తే అది చరిత్రలో ఉండదు. అందుకే చరిత్రలను నిలిచిపోయే ప్లాన్ చేసుకో, అంతేగాని ఎట్లా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారనేటటువంటి పద్ధతులు పోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే బలహీన వర్గాలకు బీసీ వ్యతిరేక వైఖరిని, ఎస్సీ ఎస్టీ వ్యతిరేక వైఖరిని మార్చుకొని నిరుద్యోగ వ్యతిరేక వైఖరి, నిరుద్యోగులు రోజు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి ఇంతవరకు టీచర్ల పోస్టులది దాదాపు 40,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాన్ని గవర్నర్ ప్రసంగం ఎక్కడ ప్రస్తావన లేదు. స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక మామూలు రిక్షా కార్మికుడు, ఒక లేబర్ కొడుకు కూడా ఈ టీచర్లు లేరు, నా పిల్లలు చదువు దెబ్బతింటుందని ప్రైవేట్ స్కూళ్ళకు అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. అట్లాంటి దుస్థితి పాఠశాలలు ఉంటే కనీసం ఇప్పుడన్నా 2 ఏళ్ళు గడుస్తున్నాయి, 3వ సంవత్సరం కూడా ఎంటర్ అవుతున్నావు అకాడమిక్ ఇయర్. ఇప్పుడు కూడా టీచర్లు నింపుతానని ప్రస్తావించకపోతే ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఎమ్మెల్యేల బిడ్డలు, కొడుకులు, కుటుంబీకులు, అదేవిధంగా అధికారుల పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలనే నిబంధననే ఈ అసెంబ్లీలో ఒక చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అప్పటి వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయదు ఈ ప్రభుత్వం. ఒకవైపు 5 లక్షల మంది బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే టీచర్ పోస్టుల ప్రస్తావన తీసుకురావా ఇంకా గవర్నర్ ప్రసంగాల. అదేవిధంగా గ్రూప్ 2 5,70,000 మంది అప్లై చేశారు. వీళ్ళు ఎన్ని పోస్టులు నింపుతున్నారు? వీళ్ళు 439 పోస్టులకు నోటిఫికేషన్. సిగ్గు ఉండాలి ఇంతనన్నా. ఎమ్మెల్యే నియోజకవర్గాలు పెంచుతామంటావు, ఎమ్మెల్సీల సీట్లు పెంచుతామంటావు, మంత్రివర్గం ఇవి పెంచుతా అంటావు, రిటైర్ అయిన వాళ్ళని తెచ్చి అడ్వైజర్గా పెడతావు. కానీ నిరుద్యోగులందరూ 30 ఏళ్ళు అయి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు 5,70,000 మందికి 439 పోస్టుల. ఆ గ్రూప్ 2 కేటగిరీలనే దాదాపు 3,500 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1లో 1,200 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3లో 8,000 ఉన్నాయి. గ్రూప్ 4లో క్లరికల్ పోస్టులు దాదాపు 36,000 పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి కూడా చేయవా? సెక్రటరేట్కి పోతే, డైరెక్టరేట్కి పోతే మొత్తం ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగింది ఏంటికి? ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ కోసం పోరాడారు. 1,200 మందికి పైగా చనిపోయారు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి రాజకీయ నాయకులకు పునరావాసం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. బడ్జెట్లో మాత్రం నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ మొత్తం ఉంటేనే సరిపోతుంది, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రెండవది, గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిస్సారంగా
నిస్సిగ్గున్నది. అందుకే దీన్ని మార్చి వచ్చే బడ్జెట్ లోపల 14న ప్రవేశపెట్టే బడ్జెట్ లోపల నిరుద్యోగుల, బలహీన వర్గాల, రైతుల, సమాజంలోని అన్ని వర్గాల యొక్క అభివృద్ధి, సంక్షేమం సంబంధించినటువంటి పథకాలను ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.